హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక స్క్రాప్ బయర్స్ది ఐడెంటిటీ వెరిఫికేషన్ అడుగుతుంది గైస్. అలా అవ్వడం వల్ల వీళ్ళ యాడ్ నడవట్లేదు అన్నారు, అందుకే నాకు చెప్పారనమాట. సో ఇది ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికోసం గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఫిక్సిట్ మీద ప్రెస్ చేసినా సరిపోతుంది, లేదా బిల్లింగ్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్ళినా సరిపోతుంది. ఇక్కడ కొత్త చేంజ్ వచ్చింది గైస్. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ పేజ్ ఈస్ మూవింగ్ టు అడ్మిన్ అని ఇచ్చారు. అంటే అడ్మిన్ అంటే ఇక్కడ అనమాట. ఇక్కడ పాలసీలో అకౌంట్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ వచ్చేసింది. ఇక్కడ చేంజ్ అయిందనమాట. సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచే వెరిఫై చేయాలన్నమాట. సో ఆన్సర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్ అని అడుగుతున్నారు. సో దానికోసం స్టార్ట్ టాస్క్స్ మీద క్లిక్ చేస్తున్నా. మక్సూద్ హుసేన్, లీగర్ నేమ్ వచ్చేసి డస్ మక్సూద్ హుసేన్ మేనేజ్ గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్స్ అంటే నో, మక్సూద్ హుసేన్ డజంట్ మేనేజ్ అదర్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఫర్ ఆర్గనైజేషన్ అని ఓకే చేశాను. డూ అడ్వర్టైజ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే వీ అడ్వర్టైజ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని పెట్టాను. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ స్క్రాప్ బయర్స్ కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్సే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. వాట్స్ యువర్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. ఇది బిజినెస్ ఆర్ ఇండస్ట్రియల్ అని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఎస్ అంతే, కింది వరకు వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. అలా అవ్వగానే ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఆన్సర్డ్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ అని ఏప్రిల్ 8 అనమాట ఈరోజు. సో ఇది అయిపోయింది, టిక్ మార్క్ వచ్చేసింది. ఇంకొకటి ఉంది, సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ యూజువల్లీ టేక్ 5 minutes అని ఉంది. సో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అది జస్ట్ పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. పాన్ కార్డ్ అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండాలి, అది కూడా ఒరిజినల్ పాన్ కార్డ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు క్లియర్గా, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే పెట్టమంటున్నారు. నేను పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. అలా చేయగానే డ్రైవర్ లైసెన్స్ అని అడుగుతుంది. నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నా, ఇండివిజువల్ పాన్ కార్డ్ అని. ఎందుకంటే స్మాల్ బిజినెస్కి ఎక్కువ పాన్ కార్డ్ ఒకటే ఉంటుంది ఆధారం. సో దాని ప్రకారంగా చేస్తున్నా. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది ఐడి అని అడుగుతుంది. నేను అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా. పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్, ఓకే, పాన్ కార్డ్ ఫ్రంట్, ఇదేమో పాన్ కార్డ్ బ్యాక్. ఆధార్ కార్డ్ ఆర్ నాట్ సెపరేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయకండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనం బిల్లింగ్లో ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో అది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ టైప్ చేయని అవసరం లేదు. ఇది కరెక్ట్ ఉంది కాబట్టి నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ అవ్వగానే ఇక్కడ ప్రూఫ్స్ అడుగుతుంది అనమాట. సో ఏమడుగుతుందంటే సెకండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి, ఏదన్నా ఫోన్ బిల్ ఉంటే ఫోన్ బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చేస్తున్నా. అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 3 months నుంచి ఈ రోజు వరకు ఏమైనా ఉంటే చేయండి. 3 months లేదా 60 days లోపు ఉన్నా సరిపోతుంది. నేను 3 months చేస్తున్నా. ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే అప్లోడ్ అవుతుంది. ఎస్, అప్లోడ్ అయింది గైస్. అప్లోడ్ కాగానే నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ అవ్వగానే నాకు ఇలా వచ్చింది, అండర్ రివ్యూ యూజువల్లీ టేక్స్ 3 to 5 business days అని. అంటే 3 నుంచి 5 రోజుల్లోపు వెరిఫికేషన్ అనేది ఈమెయిల్లో వస్తుంది. ఒక్కసారి ఈమెయిల్కి వెళ్ళి చూస్తాను, ఏమైనా మెయిల్ వచ్చిందేమో. ఇంకా ఇక్కడ మెయిల్ అయితే ఏం రాలేదు. సాధారణంగా మెయిల్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఏం రాలేదు. ఓకే, ఇక్కడ 3 to 5 days అన్నారు కాబట్టి 3 to 5 days లోపు నాకు మళ్ళీ మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అప్పుడు వచ్చాక చెప్తాను గైస్. టిల్ దట్ టేక్ కేర్ గైస్. హే గైస్, గుడ్ న్యూస్. దాదాపుగా 24 hours తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. అదేంటంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అని. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ ఆల్ రిక్వైర్డ్ టాస్క్స్ అని. సో ఇప్పుడు మనం యాడ్స్ నడిపించచ్చు అనమాట. ఒకవేళ నేను గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, అడ్మిన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అడ్మిన్లో పాలసీలో అకౌంట్ ఇక్కడికి వచ్చేస్తుంది అడ్వర్టైజర్ వెరిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయింది. బిల్లింగ్ నుంచి వెళ్ళి అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అనేది అడ్మిన్లోకి షిఫ్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చి చూడొచ్చు అడ్వర్టైజర్ ఐడెంటిటీ వెరిఫైడ్ అని వచ్చింది. అండ్
నేమ్ వచ్చింది. ఇలా ఉంటే అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అయిపోయినట్టే గైస్. ఇక యాడ్ కూడా నడిపించుకోవచ్చు. కాసేపట్లో రీఛార్జ్ చేసి యాడ్ కూడా నడిపించుకుంటాడు క్లయింట్. సో ఈ విధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ పడినప్పుడు మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లేదా మీకు ఏమైనా సర్వీస్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి గైస్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8885577322. థ్యాంక్ యూ గైస్.